హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో థంబ్నైల్లో చూసినట్టుగానే మనం ప్రశు బేబీ చేసినటువంటి వీడియో వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎందుకు దెబ్బతిన్నాయి, తర్వాత ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. తెలుగులో ది ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి ప్రశు బేబీ చాలామందికి పరిచితమే. ఎవరికి పేరు చెప్పవలసిన పని లేకుండా అంత ఫేమస్ అయిపోయాడు. తన ఒరిజినల్ నేమ్ కన్నా ప్రశు బేబీగానే పిలవడం అందరికీ అలవాటు. ఇతని పేరు ప్రశాంత్, ముద్దు పేరు చెర్రీ. మదనపల్లిలో ఉండేటటువంటి వీళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా అంత బాగా రిచ్ అనేమి చెప్పలేము, మిడిల్ క్లాస్ అన్నమాట. వీళ్ళ ఫాదర్ ఫార్మర్. తను ఫార్మింగ్ చేస్తూనే వీళ్ళిద్దరు పిల్లల్ని బాగా చదివించాడు. ప్రశు 10th చదివి తర్వాత పాలిటెక్నిక్, బీటెక్ అండ్ ఎంటెక్ కూడా చేశాడు. 2018లో టిక్ టాక్ యాప్ ఉన్నప్పుడు ఇతను లవ్ ఫెయిల్యూర్ వీడియోస్ ఎక్కువగా చేసేవాడు. అప్పుడు జనాలకి బాగా కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అవ్వడం వల్ల ఇతనికి టిక్ టాక్ యాప్ నుంచి చాలామంది సబ్స్క్రైబర్స్, మనీ కూడా వచ్చాయి. 2020లో టిక్ టాక్ యాప్ బ్యాన్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. యూట్యూబ్లో కూడా వీళ్ళు షార్ట్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటికే ప్రశు బేబీ చుట్టూ ఒక పెద్ద టీమే బిల్డ్ అయి ఉంది, ఎడిటింగ్ వర్క్కి అన్నీ కూడా. తన టీమ్ సపోర్ట్తో చాలామంది ఇతని టీంలోంచి బయటకు వచ్చి మళ్ళీ వేరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇతనికి యూట్యూబ్ నుంచి ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్, ఇట్లాంటి అవార్డ్స్ చాలానే వచ్చాయి. అవార్డ్ ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ వచ్చాడు, చాలా పాపులర్ అయ్యాడు. యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్ అట్లాంటివి ఇతని ఛానల్స్కి చాలానే వచ్చాయి. ఇతని టీంలో కూడా మంచి యాక్టింగ్ బాగా చేసే మెంబర్స్ చాలామంది ఉన్నారు, అందులో నవాజ్ ఒకడు. ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే వీళ్ళంతా కలిసి ఖబర్దార్ అంటే ముస్లిం సమాధులు ఏవైతే ఉంటాయో ఆ ఏరియాలో నైట్ టైము ఒక వీడియో షూట్ చేశారు. అట్లాంటి పనులు ఆ సమయంలో అక్కడ చేయకూడదని చెప్పి ఆ కమ్యూనిటీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అందువల్ల వాళ్ళు ప్రశు బేబీని, నవాజ్ని పిలిచి మాట్లాడించి తర్వాత వీళ్ళ చేత సారీ చెప్పించారు. సారీ చెప్పించడమే కాకుండా ఆ ప్రశు చేత ఆ సమాధిని మొత్తం క్లీన్ చేపించి వాటర్తో, దాని మీద ఫ్లవర్స్తో డెకరేట్ చేపించి, దండం పెట్టించి, సారీ చెప్పి అపాలజీ వీడియో రికార్డ్ చేసి మరి ఆ టీం బయటికి వదిలారు. ఈ ఇష్యూ తర్వాత ఎట్లాంటి పోలీస్ కేసులు జరగడం కానీ, ఎవరు పారిపోవడం అట్లాంటివి ఏమీ జరగలేదు. వాళ్ళు చాలా నీట్గా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు అపాలజీ వీడియో రికార్డ్ చేసి మరీ రిలీజ్ చేశారు. దానికి ప్రశు మరియు నవాజ్ ఇద్దరూ సిద్ధంగానే ఉన్నారు. ఇద్దరూ సారీ చెప్పారు ఆ కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా. ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయము, మేము రిపీట్ చేయము, మాకు తెలియక చేశాము అని చెప్పి ఒప్పుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అవైలబుల్గానే ఉంది, చాలా యూట్యూబ్ ఛానల్స్లో, కావాలనుకునే వాళ్ళు చూడొచ్చు. ఏదేమైనా సరే ప్రశు బేబీ ఒక మంచి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ స్టేజ్లో ఉండి ఒక వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇది ఏదైనా మతాన్ని వాళ్ళకి సంబంధించిందా, ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటున్నాయా లేదా, ఇవన్నీ ఒక్కసారి చెక్ చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు కూడా ఏమీ జరగలేదు. తన తప్పు తెలుసుకుని చాలా నీట్గా అపాలజీ చెప్పి సారీ చెప్పాడు కాబట్టి వాళ్ళు కూడా ఏమీ వదిలేశారు, క్షమించి. ఈ తప్పు మళ్ళీ రిపీట్ చేయమని వీళ్ళు చెప్పారు. అవతల వాళ్ళకి కూడా వీళ్ళు చెప్పినటువంటి పద్ధతి బాగా నచ్చింది. ఇక్కడ ఏమీ గొడవలు పెద్దగా జరగలేదు ఈ ఇష్యూలో. ఇది ఫ్రెండ్స్ వీళ్ళ మధ్య జరిగినటువంటి ఇష్యూ. దీన్నే సోషల్ మీడియాలో రకరకాలుగా చక్కర్లు కొడుతూ తిరుగుతూ ఉంది. కానీ ఇందులో వాస్తవం అయితే ఇదే. ఎటువంటి ఘర్షణ పడలేదు, పోలీస్ కేసులు లేవు, ఏమీ లేదు. సింపుల్ అపాలజీ వీడియో అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమాధి క్లీనింగ్ చేపించి నమస్కారం చేపించి వదిలేశారు ఆ కమ్యూనిటీ వాళ్ళు. ఇతను కూడా ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పు మా యూట్యూబ్ ఛానల్ నుంచి కానీ మా టీం నుంచి రిపీట్ అవ్వదని చెప్పి ప్రశు సారీ చెప్పి సింపుల్గా అక్కడి నుంచి వచ్చేశాడు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.